అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చేటువంటి మంచి రోజులు, శుభముహూర్తాలు, అలాగే ముఖ్యమైన పండుగలు, సెలవు దినాలు ఎప్పుడు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 1 గురువారం ప్రదోష వ్రతం. ఆగస్టు 2 శుక్రవారం మాస శివరాత్రి. ఆగస్టు 3 శనివారం ఆశ్లేష కార్తె. పుష్యమి కార్తె పూర్తయి ఉదయం 11:48 ఆశ్లేష కార్తె ప్రారంభమవుతుంది. ఆగస్టు 4 ఆదివారం అమావాస్య. ఈ రోజుతో ఆషాఢమాసం ముగుస్తుంది. ఈరోజే స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజును స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆగస్టు 5 సోమవారం. ఈరోజు సోమవారం వ్రతం, చంద్రోదయం. అలాగే ఈరోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 6 మంగళవారం, మొదటి శ్రావణ మంగళవారం. ఈరోజు అతి పవిత్రమైన మంగళగౌరి వ్రతం, అలాగే చంద్రోదయం. ఆగస్టు 8 గురువారం నాగ చతుర్థి, చవితి. అలాగే ఈరోజు దూర్వ గణపతి వ్రతం. ఆగస్టు 9 శుక్రవారం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం, నాగపంచమి, అలాగే గరుడ పంచమి. ఆగస్టు 10 శనివారం. ఈరోజు కల్కి జయంతి, స్కంద షష్ఠి. ఆగస్టు 13 మంగళవారం, రెండవ శ్రావణ మంగళవారం. ఈరోజు మంగళగౌరి వ్రతం, అలాగే తరిగొండ వెంగమాంబ వర్ధంతి. ఆగస్టు 14 బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 15 గురువారం భారత స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. ఆగస్టు 16 శుక్రవారం. ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం. అలాగే ఈరోజు మహిళలందరూ విశేషంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతం, అలాగే శ్రావణ పుత్రద ఏకాదశి, సింహ సంక్రమణం, అలాగే దామోదర ద్వాదశి. ఆగస్టు 17 శనివారం ప్రదోష వ్రతం, అలాగే ఈరోజు శని త్రయోదశి. ఈరోజు కర్కాట రాశిలో ఉన్న సూర్యుడు సింహరాశిలోకి ఉదయం 10:29 సంక్రమిస్తాడు. అలాగే ఈరోజు నుండి మకర కార్తె ప్రారంభమవుతుంది. ఈ రోజుకి తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తమవుతుంది. ఆగస్టు 19 సోమవారం పౌర్ణమి. ఈరోజే రాఖీ పండుగ. ఈరోజే ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం, వరల్డ్ ఫోటోగ్రఫీ డే. పౌర్ణమి వ్రతం, అలాగే ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, వైకానన హయగ్రీవ జయంతి, అలాగే రాఖీ పూర్ణిమ. దీనినే శ్రావణ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఆగస్టు 20 మంగళవారం. ఈరోజు 3వ శ్రావణ మంగళవారం, మంగళగౌరి వ్రతం. ఆగస్టు 21 బుధవారం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన. ఆగస్టు 22 గురువారం విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుని పూజించే సంకటహర చతుర్థి. ఆగస్టు 23 శుక్రవారం. ఈరోజు 3వ శ్రావణ శుక్రవారం, అలాగే చవితి. ఆగస్టు 24 శనివారం రక్షాపంచమి, అలాగే ఈరోజు బలరామ జయంతి. ఆగస్టు 26 సోమవారం ఆ కృష్ణ భగవాను యొక్క జన్మదినోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి, అలాగే మహిళా సమానత్వ దినోత్సవం. ఆగస్టు 27 మంగళవారం. ఈరోజు 4వ శ్రావణ మంగళవారం, మంగళగౌరి వ్రతం, అలాగే ఈరోజు గోకులాష్టమి, కన్నన్ జయంతి. ఆగస్టు 30 శుక్రవారం. ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం. ఈరోజు వైష్ణవ మాధ్వ ఏకాదశి. ఆగస్టు 31 శనివారం శని త్రయోదశి. ఈరోజు మాస శివరాత్రి, ప్రదోష వ్రతం. ఈరోజు మకర కార్తె పూర్తయి పుబ్బ కార్తె ఉదయం 7:01 ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టులో వచ్చేటువంటి శుభముహూర్తాలు, మంచి రోజులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టులో 1 నుండి 3వ తేదీ వరకు ఆషాఢ మాసం అనగా శూన్యమాసం కాబట్టి ఎలాంటి మంచి రోజులు లేవు. అలాగే ఆగస్టు 4వ తారీఖు అమావాస్య, ఆషాఢ మాసం ముగుస్తుంది కాబట్టి ఆ రోజు కూడా మంచి రోజు కాదు. ఆగస్టు 5 సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి మంచి రోజులు అనేవి ఆగస్టు 5 సోమవారం, ఆగస్టు 7 బుధవారం, ఆగస్టు 9 శుక్రవారం, ఆగస్టు 10 శనివారం, ఆగస్టు 11 ఆదివారం, ఆగస్టు 15 గురువారం, 17 శనివారం, 18 ఆదివారం, 19 సోమవారం, మరలా 22 గురువారం, 23 శుక్రవారం, 24 శనివారం, 26 సోమవారం, 28 బుధవారం, 29 గురువారం, 30 శుక్రవారం, 31 శనివారం అనేవి
మంచి రోజులుగా ఉన్నాయండి. ఈ రోజుల్లో అన్ని శుభకార్యాలు జరుపుకోవచ్చు. ఇవే అండి ఆగస్టు నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు, మంచి రోజులు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.